నమస్తే సర్కార్ ఇండియా న్యూస్ కి స్వాగతం. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలను ఖండించిన రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్, మంత్రి పొంగులేటి పెద్ద తరహాగా మాజీ సీఎం కేసీఆర్ కాళ్లకు దండం పెట్టి ఆశీస్సులు తీసుకున్నారు తప్ప కాలు పట్టుకోవాల్సిన అవసరం మా మంత్రి పొంగులేటికి లేదని మట్టా దయానంద్ అన్నారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిపై కౌశిక్ రెడ్డి చేసిన తీవ్ర వ్యాఖ్యలపై మట్టా దయానంద్ తనదైన శైలిలో ఖండించారు. 2018లో కాంగ్రెస్ పార్టీ నుండి బీఆర్ఎస్ పార్టీలోకి చేరింది వ్యక్తిని నీవని, మా రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని విమర్శించే స్థాయి నీది కాదు అని, స్వతహాగా కాంట్రాక్ట్ వర్కులు చేస్తూ అభివృద్ధి చెందిన నాయకుడు పొంగులేటి అని దయానంద్ అన్నారు. మొన్న జరిగినటువంటి హుజూరాబాద్ మీటింగ్లో ఏదైతే ప్రీతమ నాయకులు మంత్రివర్య పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిపై అక్కడ ఎమ్మెల్యే అయినటువంటి పాడి కౌశిక్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలకి సమాధానం చెప్పాలన్న అవసరం మాకున్నది. ఎందుకంటే అక్కడ జరిగిన వాస్తవాలు ఏంటి, ఆయన మాటలలో ఎంత వాస్తవం అనేది ప్రతి ఒక్కరికి తెలవాలి. ఈరోజు ఇదే పాడి కౌశిక్ రెడ్డి గారు 2018లో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోవడం జరిగింది. అది గమనించాలి. ఆయన అంటే పార్టీ మారారు అంటున్నారు కదా, మరి ఆయన ఎందుకు మారాడో అనేది ఒకటి మెయిన్ క్వశ్చన్. ఇంకోటి, శ్రీనివాసరెడ్డి గారు మన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కాళ్ళు పట్టుకున్నారు, కేటీఆర్ గారు కాళ్ళు పట్టుకొని చెప్పారు. అయ్యా కౌశిక్ రెడ్డి గారు ఒకటి గమనించండి, పెద్దల ఎందుకు గౌరవం ఉంది కాబట్టి ఆ రోజు పార్టీలో చేరేటప్పుడు ముఖ్యమంత్రి గారికి ఆశీర్వాదం తీసుకున్నారు తప్ప వేరే ఉద్దేశం కాదని తెలియజేస్తున్నారు. అది శ్రీనివాసరెడ్డి గారి ఏదైతే ఉందో మంచి గుణం కానీ పెద్దలను గౌరవించే తత్వం కానీ ఉండటం వల్లే ఆ రోజు అలా జరిగింది. ఇంకోటి, మీరు ఏదైతే కేటీఆర్ గారు కాళ్ళు పట్టుకున్నారు, మీరు కనుక కేటీఆర్ గారు కాళ్ళు పట్టుకొని నిరూపించినట్టయితే రాజకీయాల నుంచి తప్పుకోవడానికి మీకు సిద్ధంగా ఉన్నాం. ఇప్పుడే మా ఎమ్మెల్యే పార్టీ కూడా, మీ ఎమ్మెల్యే కూడా మేము సత్తుపల్లి నియోజకవర్గం నుంచి రాఘమయ్య గారు రిజైన్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మీకు తెలియని విషయం ఏంటంటే, మేము 2012 నుంచి శ్రీనివాసరెడ్డి గారితోనే మా ప్రయాణం జరుగుతుంది. ఒక గొప్ప నాయకుడు కాబట్టి ఆ రోజు వైసీపీ నుంచి ఒక ఎంపీగా 3 ఎమ్మెల్యే సీట్లు గెలిపించిన దమ్మున్న నాయకుడు ఎవరనంటే జిల్లాలో ఆ శ్రీనివాసరెడ్డి గారు మాత్రమే గుర్తుంచుకోవాలి.